రైట్. అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి ప్రజాపాలన పేరిట అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే డైవర్ట్ పాలిటిక్స్లో భాగంగా ఈరోజు మాట్లాడుతున్న విధానం, ఒక ముఖ్యమంత్రి స్థాయి హోదాలో రేవంత్ రెడ్డి చేసినటువంటి నిన్న మిర్యాలగూడలో చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో, తెలంగాణ సమాజం, తెలంగాణ ఉద్యమకార వర్గం అయితే బగ్గుమంటున్నటువంటి పరిస్థితి. అసలు జాతిపిత వ్యాఖ్యలకు సంబంధించిన దాని మీద నిజంగా ఎవరు తెలంగాణకు జాతిపిత, ఎవరు ఈరోజు ఈ తెలంగాణకు స్వరాష్ట్రంగా మారడంలో కీలక భూమిక పోషించారనే అంశం మరొకసారి మీకు వచ్చింది. ఈ నేపథ్యంలో అడుగుదాం, చూద్దాం అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో, అసలు ఉద్యమకారులు ఏమనుకుంటున్నారు. ఈరోజు ఒక ముఖ్యమంత్రి స్థాయి హోదాలో అత్యంత అధమస్థాయికి దిగజారి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల తెలంగాణ సమాజం, తెలంగాణ వాదులు ఏమనుకుంటున్నారు అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రముఖ ఉద్యమకారులు, మీ అందరికీ తెలుసు ఉద్యమంలో ఒక నిప్పు కనికై దొరికినటువంటి చెరుకు సుధాకర్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నగారు నమస్తే. ఎట్లా అనిపిస్తుందన్న మొత్తానికి నిన్న మిర్యాలు కూడా సంబంధించిన దాంట్లో ఒక ఏజ్కి గౌరవం ఇవ్వకుండా ఒక తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం పదవులు త్యాగం చేసిన వ్యక్తి మీద, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మీద రా అనే సంబోధన చేస్తూ ఎవడికి రా నువ్వు జాతిపితి అని చేసినటువంటి వాక్యాలు ఏదైతే ఉన్నాయో రేవంత్ రెడ్డి వాక్యాలు, తెలంగాణ ఉద్యమకారుల లెక్క మీరు ఎట్లా చూస్తారు దాన్ని? ఇప్పుడు నిన్న మిర్యాలగూడలో జరిగినటువంటి సభలో, ఎలక్షన్ క్యాంపెయిన్ సభ, ఈ సభలో రేవంత్ రెడ్డి ఎత్తుకున్న అంశాలు, మాట్లాడిన తీరు, ముఖ్యమంత్రిగా అది కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్, కానీ మాట్లాడడం లోపల అది రేవంత్ రెడ్డి పర్వర్షన్. పెద్దవాడా అది పర్వర్షన్. ఏ స్థాయి పర్వర్షన్ అంటే మానసిక జాడ్యానికి మించినటువంటి పర్వర్షన్. రెండవది నీతి, జాతి, ఖ్యాతి, పుట్టుక, పిత, మాత అనే భాష మాట్లాడదలుచుకుంటే, ఎవడి పుట్టుక చూడదలుచుకుంటే ఆయన అభిమాన నటుడు దానవీర శూరకర్ణలో ఎన్టీ రామారావు గారి కులం అంటివి కదా తాత, ఏ కులం ఇది అని డైలాగ్ ఉంది కదా, ఆ డైలాగ్ మళ్ళొకసారి స్లో మోషన్ లో వినమని చెప్పు. చంద్రబాబు నాయుడు మంచిగా వినిపించమని, సార్ మనం ఏం కులం ఏం సంగతి అని అడగమని. రోజు పొద్దున లేస్తున్న అభిమాన నాయకుడు నువ్వు మాట్లాడితే, నువ్వు మాట్లాడిన దానికి ఆంధ్రా నుంచి రోజు లైకులు కొట్టి తెలంగాణ ఉద్యమకాలను ట్రోల్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా, మరి మీరు ఏ జాతి అని మేము అడిగితే మీరేడ తలకాయ పెట్టుకోవాలి. నేను అడుగుతున్నా ఇవాళ మీరు చూడాలి ఒకసారి సోషల్ మీడియాలో చెరుకు సుధాకర్ ఒక పోస్ట్ పెడితే తెలంగాణలో ఎంతమంది వస్తారు లైన్లకు తర్వాత ముచ్చట, ఏమిరా మీకు మా పేరు ఎత్తుకోకపోతే, మాది గుడవకపోతే మీకు పొద్దుపోదా బతకరా అని చెప్పి ఆంధ్రోడు వచ్చి ట్రోల్ చేస్తాడు. మరి ఇప్పుడు నేనే జాతి నువ్వే జాతి రేవంత్ రెడ్డి చెప్పాలి. నేను అంటున్నా మీరు ఎత్తుకున్న భాష ఏంటిది, మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినారు? సార్ మీరు నిన్న నా మీద ఒక అణచివేత జరిగింది, అన్యాయం జరిగిందని నువ్వు అన్నప్పుడు ఒక సెక్షన్ నీకు సపోర్ట్ ఇవ్వడం లోపల సహజంగా అది తెలంగాణ సంబంధించిన జాతికి ఉన్నటువంటి గొప్ప గౌరవం, ఒక ఆర్తి. అది ఎవరికైనా అన్యాయం జరిగిందని అనుకుంటే అది అన్యాయమా కాదా చర్చ వేరే. నాలాంటి వాడు ఫీల్ అయింది నీకు సంఘీభావం చెప్పుడు, కోదండరాం ఫీల్ అయిండు ఇంకోటి చెప్పిండు, కోదండరాం ఇల్లు బద్దలు కొట్టిండ్రు, నాలాంటి వాడు సంఘీభావం చెప్పుడు. అందరం బాగానే చెప్పినాం, కానీ ఇప్పుడు నువ్వు జాతి అని చెప్పేసి ఒక భాష ఎత్తుకున్నావు. జాతి పీత తర్వాత వద్దాం, ఈ పీతలు ఎవరు తర్వాత మాట్లాడదాం, ముందు జాతికి సంబంధించి మాట్లాడదాం. ఏ జాతిరా మీది? రేవంత్ రెడ్డి ఏమంటే ఏ జాతి మీది? ఆ ఎర్రబెల్లి దయాకర్ రావు నీ జాత, తర్వాత మాధవరం కృష్ణారావు నీ జాత, వినోదరావు నీ జాత, హరీష్ రావు నీ జాత అని అంటున్నావు కదా. నేనంటున్నా నీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఏ జాతి ఇప్పుడు చెప్పాలి బయటకు వచ్చి. జూపల్లి కృష్ణారావు, ప్రేమ్ సాగర్ రావు, గండ్ర వెంకటరమణారావు, రమణారావు అనేది పెద్దపల్లి, ఈ రావులందరూ మీ దాంట్లో ఉన్నారు కదా. ఎవరేం తక్కువ తినలే, నేను కూడా ఓపెన్ చెప్తామన్నాను. నేను టీఆర్ఎస్ లో ఉన్నా, ఇంకో దాంట్లో సమస్య కాదు, అట్టడి వర్గాల నుంచి వచ్చినటువంటి వాడిని, ఒక సర్వాయి పాపన్న వారసు. నేను ఓపెన్ గా మాట్లాడుతాను. మీ జాతరలు లెక్కవిస్తే మీరు బతకలేరు, మాకు ఒక ఇన్సల్ట్ ఎవడు మాట్లాడదలుచుకున్నా. ఎందుకంటున్నానంటే పోయిన ఎలక్షన్ లోపల ఏ జాతులు ఏమేమి పంచుకున్నాయి, వీళ్ళు ఒక 10 ఇచ్చిండ్రు. ఏదో అది టీఆర్ఎస్ పార్టీని ఈయన చెప్పి జాతి లెక్కేసినందుకు వీళ్ళు ఇచ్చిందే వాళ్ళ జాతి రత్నాలకు 10 మందికి టికెట్లు ఇచ్చిండ్రు. మీరు మాత్రం తక్కువ ఇచ్చి 9 మంది జాతి రత్నాలకు ఇచ్చిండ్రు. మరి ఈ జాతి రత్నాలు ఆ జాతి రత్నాల గురించి మరి పోటీ పెట్టుకోండి, మీరు. మరి నేను అడుగుతా ఉన్నాను, ఏ జాతి మీది పోని మీరు చెప్పదలుచుకుంటే, మరి కోదండరామరెడ్డి మీ జాత, ఉత్తమ్ కుమార్ రెడ్డి మీ జాత, సుదర్శన్ రెడ్డి మీ జాత, జానారెడ్డి మీ జాత, ఇట్లా మీ 44 మంది ఎమ్మెల్యేల గురించి పేరు చదువుకుంటూ రావాలి. నేను బత్తరా మీరు రోజు ఇట్లా మాట్లాడితే, కులాల గురించి మాట్లాడితే మేము మాట్లాడుకోవాలంటే వేల మీద లెక్క పెట్టుకోవాలి. ఒక మహేష్ కుమార్ గౌడ్ ను, ఒక వాకిటి శ్రీహర్ను, ఇంకొకను, ఒక మా శంకర్ను, ఎవరో సాకల్లో పిల్లలు ఒక దొరికితే అపురూపంగా చూసుకుంటాం, మేము కళ్ళకి అద్దుకుంటాం. మేము దాన్ని మీరు సాకలోడు చేసిన ఎమ్మెల్యే, మంగళూరు చేసిన ఎమ్మెల్యే, అరే మేం చేసినవారు అయ్యా మిమ్మల్ని ఎమ్మెల్యేలని, మా కర్మ గాలి
ఈ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ సోయి వచ్చింది కానీ రాజ్యాధికార సోయి రాక ఓట్లు వేయడంలో మీరు గెలిచింది. కాబట్టి మేము తలెత్తుకోలేని పరిస్థితి మీరు తలెత్తుకోలేనిది కాదు. జాతి పిత గురించి మాట్లాడుతున్నది, ఎవడికి రా జాతి అంటున్నావు, ఎవడు రా జాతి పిత అంటున్నావు, ఇది ఏం సంబోధన అడుగుతున్నా. నువ్వు అడగదలుచుకుంటే, ప్రశ్నించదలుచుకుంటే మౌలికంగా తెలంగాణ ఉద్యమంలో ఏ వర్గాలకు ఏమొచ్చింది, తెలంగాణ ఇచ్చినందుకు మా సోనియా గాంధీ ఏం కంట్రిబ్యూషన్ చేసింది చెప్పుకుంటే చెప్పుకో. నేను ఎవరు చెప్పుకోవద్దన్నాడు. నేను అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో మీ అందరు కూడా ఇంకా కళ్ళు తెరవక ముందుకు నేను జయశంకర్ సార్ తెలంగాణ మహాసభ పెట్టినాడు, కలిసి తిరిగినాం. తెలంగాణ ఐక్య వేదిక పెట్టినాడు, ఇంటింటికి తిరిగినాం. కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఇచ్చినటువంటి జలదృశ్యంలో కూడా పనులు మొదలు పెట్టినాం. కేశవరావు మేము అందరం కలిసి పనిచేసినాం. మేము చేసినారు, మీరు ఏడబన్నారని చెప్పేసి ఇప్పుడు జాతిపితల గురించి మాట్లాడుతున్నట్టున్నా. మీరు ఎట్లా జాతిపితలు అవుతారు? మొత్తం కెపాసిటీస్ని అందరినీ కలిపి ఒక దగ్గర పెట్టుకొని తనతో చివరి దాకా ఉన్నందుకు ఈ రాష్ట్రం లోపల అత్యధిక గౌరవం ఇచ్చినటువంటి మనిషి జయశంకర్ సార్కు. నువ్వు అన్నవా జయశంకర్ సార్, జయశంకర్ సార్కి ఎవరైనా గౌరవం ఇచ్చారంటే ఇచ్చింది కేసీఆర్. మొదట వారు కార్మిక శాఖ మంత్రి అయినప్పుడు అనార్గనైజ్ సెక్టర్ కోసం ఇచ్చేటువంటి సెంట్రల్ క్యాబినెట్కి అనుబంధంగా ఉన్నటువంటి కార్మిక కార్పొరేషన్ ఏది ఉందో దాంట్లో వారిని సభ్యుని చేసినారు. అప్పుడే ఆనాడే చేసారు. అక్కడనే ఢిల్లీ హెడ్ క్వార్టర్కి సార్ని కూర్చోబెట్టుకున్నారు, పని చేయించుకొని చేసుకున్నారు. నేనేమంటున్నా, జయశంకర్ సార్ని మనం మీరెక్కడ పెట్టినారు? అసలు మీకు జయశంకర్ సార్ ఒక మనుషుడు అని తెలుసా? నేను చంద్రబాబు నాయుడుకు జయశంకర్ సార్ తెలుసా? చంద్రబాబు నాయుడుకు ఒక్కడు మాత్రమే తెలుసు. నిన్న బెన్నెల పోయింది కదా పోయి మా నాయన విగ్రహం పెట్టమని, ఆ ఒక్కడు మాత్రమే తెలుసు ఆయనకు. ఏమని తెలుసు? గద్దర్ అంటోడు బతుకుంటే తెలంగాణ ఉద్యమం ముందుకు వస్తే ఆంధ్ర పీఠాలు బద్దలైతున్నాయి సంగతి ఒక చంద్రబాబు నాయుడుకే తెలుసు, ఇంకెవ్వడు తెలియదు ఈ రాష్ట్రంలో. ఆయనకు శిష్యుడు నీకు మాత్రం ఏంటో తెలుస్తుంది. తూటాలు దించినప్పుడు గద్దర్కు మేము అందుకున్నాం అవ్వాల. గాయకుడు మాత్రమే కాదు గద్దర్ తెలంగాణ నాయకుడు కూడా. తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఇంకేదో పెట్టుకొని సింగరేణి నుంచి మొదలు పెట్టేసి గోదావరి పరివాహక ప్రాంతం అంతా పాదయాత్ర చేసిండు. గజ్జ కట్టుకుని నా తల్లి తెలంగాణ అని పాట పాడాడు. అందుకే కదా గుండు దించింది. మీరు అంత అమాయకంగా మాకు తెలియకుండానే జరిగిందని మీరు ఇవాళ వగలబడ్డా కూడా ఎవరికి ప్రతి ఒక్కరికి తెలుసు. గద్దర్ని దగ్గరగా చూసిన ప్రతి ఒక్కరికి ఆ కాల్పులు ఎవరు జరిపారో తెలుసు. ఆయన రక్తం ముద్దగా ఉన్నప్పుడు ఇదే నిమ్స్ హాస్పిటల్లో పక్కన కూర్చొని విమలక్క పక్కన కూర్చొని ఏడ్చిన నాకు తెలుసు. మీరు ఇవాళ కొత్త ముచ్చట్లు అని చెప్పేసి ఎవడు జాతి ఎవడు నీతి అని మాట్లాడితే ఎవడు మాట్లాడాలంటున్నా. మీరు ఒకసారి ఒక అవకాశం మీకు ఇచ్చిన ప్రజలు గౌరవంగా ఉండగలిగితే మీ గౌరవం ఏమైనా బ్రతకగలుగుతుంది. కానీ కేవలం 2 ఏళ్ళు కాకముందుకే ఇంత విపరీతమైనటువంటి చీత్కారానికి గురైన ముఖ్యమంత్రి ఇంకెవరు లేరు. నేనేమంటున్నా, మీరు వ్యవహారస్తుల లోపల అందరినీ కలిసి రావడం, మాట్లాడము, అందరినీ ఇచ్చేటువంటి ఫ్రీనెస్ ఏదైతుందో సరే గౌరవప్రదమైనది, సంతోషదగ్గదే. కీప్ ఇట్ అప్. నేను ఓడొద్దన్నాడు కానీ దాని అర్థం అవతల మీద పడి ఎగబడి కర్వమని కాదు. నీకు కుటుంబాల మీద కులం మీద కోపం ఉంటే మీకు వేరే దంగలు చూసుకోండి, మైదానం చూసుకొని అందరు కొట్లాడండి. మీరు చెప్పిన మీరు 8 పేర్లు చదివి జాతి రత్నాలు మీ దాంట్లో ఇంకో జాతి రత్నాలు కదా, వీళ్ళందరినీ ఒక దగ్గర పెట్టి మీ తరపున జాతి రత్నాలు 40 మంది ఎమ్మెల్యేలు కదా, మీరు వాళ్ళు ఒక గ్రౌండ్ నిలబడి కొట్లాడుకోరు. మాకేం అభ్యంతరం లేదు. ఏమి మేము అనుకుంటున్నాము మీకు సంబంధించిన అధికారం ఎప్పుడు ఊడితే బాగుంటుందని చూస్తాం. మేము ఎల్ల పని చేసినా ఏం చేసినా ఏ సందర్భంలో కూడా మాకు మేముగా కాలం నిలబడి అధికారం కోసం కొట్టగలుగుతాం. మా వాళ్ళ మేము ఏం టికెట్లు ఇవ్వగలుగుతాం అనుకుంటాం. మా లాంటి వాళ్ళు మేమేం అనలే. జయశంకర్ సార్ చనిపోయిన తర్వాత మేమేం అనలే. ప్రజలు నాయకత్వంలో ఉన్నటువంటి వాళ్ళు 14 ఏళ్ళు సుదీర్ఘమైన ఉద్యమాన్ని చూసినటువంటి వాళ్ళు ప్రేమతో పిలిచిరనుకో నీకేం కష్టమైంది? నేను ఒక మాట, నీకేం కష్టమవుతుంది? అది తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించిన అంశము కాదు. కేసీఆర్ ఉద్యమకారుడు జాతిపిత కాదు. ఆయనకు మధ్యలో జయశంకర్ సార్ చచ్చిపోయిన మధ్యన ఎదిగిండు అని అనుకుంటే అది వాళ్ళ ఇష్టం. అది మన కోదండరాముడు తెలంగాణ గాంధీ అని అనిపించుకునే ప్రయత్నం చేసినాడు. వద్దన్నమా? అయ్యో అనిపించుకోవడం ఎవరు? కేసీఆర్ గారు బంగారం ముద్ద అన్నాడు, ఇంకోరు గాంధీ అన్నారు. రేపు నువ్వు కూడా జాతి పిత అంటే అన్న తలుసుకుంటే కోదండరాము అని అడుగు. ఎందుకంటే మీ జాతి రత్నాల పేరు లెక్కలేసుకున్నావు కదా, దాంట్లో ఆయన కూడా ఒకటి కదా అనుకో. కానీ చెత్తకుండా ఏరుకుంటూ వాళ్ళందరినీ ఏకం చేసిండు. ఆయన మహా ఉద్యమం చేసిండు. ఏమి చేస్తే అద్దుకో ఇచ్చిన అవకాశం ఇచ్చింది కాకుండా అత్యంత దుర్మార్గం. అంత ముందు కూడా మీకు చెప్పాలి. వారిని మేము ఎమ్మెల్సీని చేస్తే దానికి అడ్డం వచ్చి సుప్రీంకోర్టు దాకా పోయినాను. మేము సుప్రీంకోర్టు పోలే. రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా, అది ఆల్రెడీ శ్రవణ్కి ఇచ్చినటువంటి టికెట్, కేటాయించినటువంటి టికెట్, ప్రకటించినటువంటి టికెట్ కుట్రపూరితంగా దాన్ని అవాయిడ్ చేసినప్పుడు మీరే అపోజ్ చేయవలసి ఉండే. మీ అందరికీ సిగ్గు, తెలంగాణ ఉద్యమకారుల అభిమానం ఉండుంటే అవ్వాలని మీరు స్పష్టంగా చెప్పేటోళ్ళు. ఇది ఎక్కడ అన్యాయం అండి? ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి, తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు, విద్యావంతుడు అని చెప్పేసి మీరు ఇవ్వవలసి ఉండే.
అది వదిలిపెట్టి అదే టికెట్ లోపల మీరు ఇద్దరు ప్రకటించినప్పుడు సహజంగానే నాకు వచ్చిన అవకాశాన్ని ఏ ప్రకారం ఇచ్చినావు దాని గురించి ఆయన మొండి వాదన పెట్టలే. శ్రవణ్ ఎందుకు కోర్టులో గెలిచిండు, అవును. ఇట్స్ అబ్సల్యూట్ ట్రూత్. ఆమె చెప్పినటువంటి ఆబ్జెక్షన్స్ అన్ని కోదండరామ్ కూడా వర్తిస్తాయి కాబట్టి కోర్టులో కేసు నడిచింది. కోర్టులో తన ఫేవర్ లోపల వచ్చింది. సరే పార్టీ ఈ లోపల అవకాశం వచ్చింది, వారిని గౌరవించుకొని శ్రవణ్ చేసుకుంది, మీరు గౌరవించుకొని ఆయన చేసుకుని అయిపోయింది. ఒకటి చెప్పిన స్టోరీ. మళ్ళీ వీళ్ళు కుట్రలు ఎక్కడివి, ఇలా ఓరకపోవడం ఎక్కడిది, వీళ్ళకి ముచ్చట ఎక్కడిది. నువ్వు దేనికి లింక్ పెడతావో తెలియదు. 10 ఎకరాలు హైదరాబాద్ కొనుక్కున్నారు అంటావు, మరి బట్టిని ఖాళీ చేయమని చెప్పి 10 ఎకరాల గడి నుంచి చేసి దాని సర్కార్ బడి పెట్టి, లేకపోతే మెడికల్ కాలేజ్ పెట్టి, లేకపోతే ఒక హాస్పిటల్ పెట్టి, నేను ఎవడొద్దు అన్నాడు, ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టి. నువ్వు అంటావు 10 ఎకరాల గడి అన్నావు కదా. అబద్ధాలకు కూడా అద్దుండాలి. నీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవస్థలంతా నడిచేటువంటిది ఉప ముఖ్యమంత్రి అంటే మొన్నటిదాకా బొగ్గు కుంభకోణంలో గెలికింది కాక ఇప్పుడు ఇది బట్టిది ఖాళీ చేయమని చెప్తారు. కొత్త పొగ పెడుతున్నావు, బట్టి అలాగే ఖాళీ చేసి ఇంకేమైనా బయట ఖాళీ చెప్పి నువ్వు తట్టుకోలేకపోతే. అంతేగాని దేనికి లింక్ చేసి మాట్లాడుతున్నారు. చాలా దుర్మార్గమైంది మాత్రమే కాదు, ఈ భాష మాట్లాడుతున్నప్పుడు తెలంగాణలో ఎవడు ఎంత సంతోషపడుతుండో, ఎంత బాధపడుతుండో, ఎంత ఆక్రోషం ఉందో నాకు తెలియదు. కానీ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఆయన చెప్పే జాతిరత్నాలు ఎవరైతున్నారో వాళ్ళకు మహానందంగా ఉన్నది. గోకుడు పెడితే సమ్మగా గీక్తానికి కూడా దొరుకుతాడు కదా, అట్లా ఉన్నది వాళ్ళకి. మేము అది గమనించగలుగుతాం. ఎందుకంటే ఏమంటారు కదా, ముఖం పోలికలు చూసి సోషల్ మీడియాలో ఉండే ట్రోల్స్ చూస్తేనే ఈ మొత్తం వ్యవస్థలో కూడా ఎవరు ఎంత పకడ్బందీగా అమలు చేస్తున్నారో మనకు అర్థమైంది. అందుకోసమని రేవంత్ రెడ్డి గారు, మీరు ఇదివరకు ఒక మాట అన్నారు, నేను ఇప్పటి నుంచి మాట్లాడను అన్నారు. నేను హార్వర్డ్ పోతున్నా అన్నారు. మీరు హార్వర్డ్ పోతే మీరు ఫార్వర్డ్ ఆలోచన చేస్తాను అనుకున్నాం మేము. మీరు బ్యాక్వర్డ్ కూడా కాదు, థర్డ్ క్లాస్ ఆలోచన చేసి వెనక్కి వచ్చింది. వచ్చినం రావడమే. మీరు ఏడ మొదలు పెట్టి ఇట్లాంటి తిట్ల దండకము. తెలంగాణలో మన కాలంలో కూడా జీవించినటువంటి తెలంగాణ సాయుధ పోరాట మహాసేనాని రావి నారాయణ రెడ్డికి సంబంధించి అవార్డు గురించి రిక్వెస్ట్ చేసే దగ్గర మీరు చెప్పిన జాతిరత్నాలు అందరూ ఒక దగ్గర చేరి, కమ్యూనిస్టులు అయితేంది, సిపిఐ అయితేంది, సిపిఎం అయితేంది, టీఆర్ఎస్ అయితేంది, కాంగ్రెస్ అయితే ఎవడైతేందండి, మాకు బీజేపీ అయితేంది, ఒక్క స్టేజ్ మీద మీరు మాట్లాడిన దగ్గర జర్నలిస్ట్ శ్రీనివాసరెడ్డి ఉంటాడు, తెలంగాణ జేఏసీ కోదండరామ్ రెడ్డి ఉంటాడు, జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉంటాడు, పల్లా వెంకటరెడ్డి ఉంటాడు, ఇంకొక చాడా వెంకటరెడ్డి ఉంటాడు, రావి నారాయణ రెడ్డి గురించి మాట్లాడతారు. మీరు మొత్తం స్టేజ్ మీద అందరూ కూర్చుంటే కూడా మీకు ఏం ఫీలింగ్ ఏం లేదు. మీరు ఇంకోరి గురించి జాతిరత్నాలు మాట్లాడుతారు. ఈ రాష్ట్రం లోపల నేను అడుగుతున్నా, అది 0.4 5% తర్వాత వాళ్లకు జాతి రత్నాల గురించి మాట్లాడే హక్కు లేదు, జాతుల గురించి మాట్లాడే హక్కు లేదు, దళిత జనోద్ధరకులని మాట్లాడుకునే హక్కు లేదు, పీడిత ప్రజలు మాట్లాడే హక్కు లేదు. కమ్యూనిస్టులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఆ వేదిక మీద మాట్లాడినందుకు ఇంత ముసిముసిగా, ఇంత కన్వీనియంట్గా మీరు రేవంత్ రెడ్డి దగ్గర ఎందుకు ఫీల్ అవుతారో నాకు తెలియదు. కానీ మాకైతే సిగ్గు అనిపిస్తూ ఉన్నది. మీరు మీ యొక్క సైలెన్స్ అనేది మాకు అవమానం అనిపిస్తూ ఉంది. ఇట్లా భాష మాట్లాడుతూ ఉంటే మీ ప్రాతినిధ్యం ఏంది, మీది ఏంది? రావినారాయణ రెడ్డి తన జీవితకాలంలో ఏం ఆచరించిండు, ఆయన ఆచరణకు కలంకం మీ భాష అన్నది మాట్లాడింది. మీరు ఇమీడియట్గా చెప్పవలసి ఉండేది, ఏం భాష అని అడగవలసి ఉండే. మా దగ్గర మా స్టేజ్ మీద షేర్ చేసుకున్నప్పుడు మీరు ఇట్లా మాట్లాడదని చెప్పవలసి ఉండే. భవిష్యత్తులో పునరావృతం కావద్దని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వవలసి ఉండే. ఎందుకు ఇంత కన్వీనియంట్గా నోరు మూసుకుంటున్నారు? మొన్నటి దాకా మీరు పవర్ దీంట్లో ఉన్న టీఆర్ఎస్లో ఉన్నప్పుడు సీట్ షేర్ చేసినారు, అనేక రకాలుగా షేర్ చేసుకున్నారు, అధికారులు షేర్ చేసుకున్నారు. ఇట్లా కాంగ్రెస్ నిమిషం మారేదంటే దేశవ్యాప్తంగా మరి నిమిషం మాట్లాడతారు కదా. మీరు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా మేము కొట్లాడతాము, మేము కట్బందీ చేస్తామంటే కిషన్ రెడ్డి ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? మీకు ఏమున్నాయనయ్యా బాబు, చాలా గుర్రలు పెడుతున్నాడు, నీకు ఉన్నది ఎంత అసలు? ఉన్న 1-2 ఎమ్మెల్యేలతోటి మా ఇన్ని 3వ గెలిచిన అడ్డం పెడతావా అన్నాడు కదా. అన్నప్పుడు మీరేమనవలసి ఉండే, అరే మేము ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నాము, ఇంతమంది ఎంపీలు ఉన్నాము, మా ద్వారా మిత్రపక్షంలో కూడా 4 రాష్ట్రాలు ప్రభుత్వాలు నిలబడి రేపు కాలం కలిసి వస్తే అన్ని శక్తులను ఏకం చేస్తాము, దాంట్లో బీఆర్ఎస్ని కూడా మేము అందరం కూడా ఈ స్టేట్లో కలుపుకొని వచ్చేసి రేపు ఎక్కువ మెజారిటీ సీట్లు బీజేపీ ఇతర శక్తులతోటి పార్లమెంట్కి వస్తామని చెప్పవలసి ఉండే. అవునా కాదా? దాన్ని వదిలిపెట్టి నువ్వు బీఆర్ఎస్ని ఏకాకి చేయడానికి భారత రాష్ట్ర సమితిని ఏకాకిం చేయడానికి భారతీయ జనతా పార్టీ, భారతీయ జాతీయ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసి ఏకమయ్యేసి ఒక ప్రాంతీయ పార్టీని లేదా ఇవాళ బీఆర్ఎస్ పెరుగుడు దాన్ని పకడ్బందీగా తొక్కాలని చూసి ఒక సెక్యులర్ ఫ్రంట్లకు రాకుండా చూస్తున్నారంటే మీరు ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నా అడుగుతున్నా. ఓపెన్ క్వశ్చన్ టు ది తెలంగాణలో ఉన్నటువంటి సోకాల్ సిపిఐ సిపిఎంకి స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతామని. మీరు చేసేటువంటి ప్రయత్నంలో అవుట్ రైట్గా భారత రాష్ట్ర సమితి కూడా సెక్యులర్ ఫ్రంట్లో భాగం కావాలి, మనం కలిసే పనిచేయాలి, ఈ వైరుధ్యాలు విపరీతమైనటువంటి ఏకపక్షమైనటువంటి ఫైటింగ్ ఆపాలే, ఇది దేశానికి మంచిది కాదు, బీజేపీకి అనుకూలమైంది. ఏమి సందులో సడమే బీజేపీ అని మీరు చెప్పాలి. అది వదిలిపెట్టి మీరు గడుకోసారి వీళ్ళ సందులో చేరేసి రేవంత్ రెడ్డి సందులో చేరేసి మా మీద ఫైరింగ్ చేసేది ఎక్కడిది?
నేను అడుగుతామన్నా ఎక్కడ జరుగుతుంది, ఏం నడుస్తామన్నది. అవకాశవాదానికి పరాకాష్ట కేవలం అధికార పార్టీ మాత్రమే కాదు. ఈ దేశంలో నిన్నటిదాకా అధికారంలో ఉన్న పార్టీ వెనుక చేరిన వాళ్ళు కూడా అదే అవకాశవాదంతో ఉన్నారు. నిన్నటిదాకా ఏదైతే అవకాశం రాకపోయాయని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఇళ్ళనన్నా అవకాశం తీసుకున్నటువంటి దాంట్లో ఎదురు చూసే పనిలో ఉన్నారు తప్ప అసలు ఒక స్వతంత్రంగా ఏం మాట్లాడదాం అనే విషయంలో ఇలా ఒడికి లేకపోవడం అనేది తెలంగాణలో దాపురించినటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి. ఈ స్థితి నుంచి మీరు ఎప్పుడు బయటపడతారో మేధావులు అనుకునేటువంటి వాళ్ళు, తెలివికల్ల వాళ్ళు, రాయగలిగే వాళ్ళు, మాట్లాడగలిగే వాళ్ళు చెప్పాలి. కేవలం చంద్రశేఖరరావు గారిని అడ్డం పెట్టి చూపెట్టి ఊరికే ఒక సెక్షన్ 0.4 సెక్షన్ % అని ఒక సెక్షన్ చూపెడితే, ఒక సెక్షన్ తెలంగాణ ఒకే ఒక కుటుంబం ఏలింది అనేటువంటి పేరు మీద నేను అడుగుతాను, మీరు చర్చనే నిజమైతే, మీరు అన్న మాట నిజమైతే, కేసీఆర్కి ఆపాదించే ప్రతి నిజమైతే, ఈ దేశంలో ఇండి కూటమిలో ఉన్నటువంటి ఏ ప్రాంతీయ పార్టీ కానీ ఏ వర్గం కానీ ఇంతకంటే భిన్నంగా ఉన్నట్టున్నాడు నువ్వు ఛాలెంజ్ చేసేవాడు ఉండేదంటే చెరుకు సుధాకర్ రెడ్డిగా ఉన్నాడు. నీ ఫ్రంట్ లోపల నువ్వు చెప్పే ఇండి కూటమికి ఉన్న పునాది లోపల ఒక వీక్నెస్ ఉన్నది. దీంట్లో వేరే వేరే ఎజెండాలు ఏం లేవు. బీజేపీ వ్యతిరేకమైనటువంటి సెక్యులర్ పేరు ఉన్నావు. నువ్వు బీజేపీ వ్యతిరేక సెక్యులర్ని చూపెట్టేటువంటి ఒక కూటమి లోపల బీఆర్ఎస్ కంటే భిన్నంగా చాలా ప్రోగ్రెసివ్గా, కుటుంబాలతో సంబంధం లేకుండా చాలా డెమోక్రటిక్గా, కేవలం అంటే అన్ని వర్గాలే కలుపుకునే స్థాయిలో కూడా ఏమన్నా చెప్పండి. అంతకంటే భిన్నంగా ఉన్నాయా? మమతా బెనర్జీ భిన్నంగా ఉందా? మమతా బెనర్జీ భిన్నంగా ఉందా అండి? పక్కన ఉన్నటువంటి స్టాలిన్ భిన్నంగా ఉన్నాడా? పక్కన ఉన్నటువంటి ఆయన పేరు ములాయం సింగ్ వాళ్ళ ఫ్యామిలీ భిన్నంగా ఉన్నారా? ఆర్జేడీ భిన్నంగా ఉందా? 100 అవినీతి ఆరోపణలు ఉన్నాయి. 100 మంది డెకాయిట్స్ అని చెప్పేటువంటి వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలు అయినారు. నేరపూరిత చరిత్ర వాళ్ళు కూడా అయినారు. వీళ్ళందరిని వదిలిపెట్టేసేసి నికార్సుగా ఒక 10 ఏళ్ళు రాజ్యం చేసి ఒక 14 ఏళ్ళు కొట్లాడి ఒక కుటుంబం అంతా పనిచేస్తే సరే వాళ్ళు ఎక్కువ స్టేక్ తీసుకున్నారు అనుకుంటే ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పేదాన్ని చాలా ఒక పద్ధతి నేను ఎవరు చేద్దన్నారు. నాకు ఉంటుంది ఆర్తి ఉంటే నేను చెప్పదలుచుకున్న పద్ధతిలో చెప్తా. నేను కేటీఆర్ ఫ్యాన్ అని చెప్పిన ఒక రోజు ఇట్లనే సార్కి మనకు కాలు ఫ్రాక్చర్ అయినప్పుడు కలిసినప్పుడు ఆయన గండ్ర వెంకటరమణారెడ్డి అని ఉంటాడు. రమణ మనకు రెడ్ల నుంచి ఓట్లు ఏ పార్టీ పడ్డాయా అన్నాడు. రెడ్లు మనం నమ్మలేదు సార్, వాళ్ళ పార్టీ కాదట ఇది, అందుకోసం వాళ్ళు మొత్తం కాంగ్రెస్కి వేసింది సార్ అని చెప్పి. బీసీలకు మీటింగ్ అయినప్పుడు కేటీఆర్ చెప్పి నేను ఏం డిఫరెన్స్ వచ్చింది రాము నాకు చెప్పండి. ఇంకా రామ్న చాలా ఆత్మీయంగా చిన్నప్పటి నుంచి ఒక దగ్గర ఉన్నాను. ఆ పిల్లలు కొత్తగా వచ్చినప్పటి నుంచి మన దగ్గర ఉన్నాడు. అందరం కలిసి ప్రయాణం చేసిన ఒకటే కార్లు ఇద్దరం కలిసి మాట్లాడుకుంటూ పోయిన వాళ్ళు. కాబట్టి రాము నాకు ఒకటే మాట చెప్పి, నేను పెద్దగా భయపడుతున్నా రేపు ఏం భవిష్యత్తులో పొలిటికల్గా స్వతంత్రంగా మాట్లాడితే ఏమంటుకోండి భయం నాకేం లేదు. ఎందుకంటే నేను వచ్చింది కూడా ఒక రాజకీయ స్వేచ్ఛ నాకు కావాలి. ఎందుకంటే నేను కాంగ్రెస్లో ఉంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే అరపకుండా శాసిస్తే నేనేం నేను అడుగుతున్నా. నేను ఏం కౌంట్లెస్ ఫెలోస్ ఒక చరిత్ర లేనటువంటి ప్రతివాడు డామినేట్ చేసి వాడంతా ఢిల్లీ దాకా మూటలు మోసుకొని వస్తుంటే వాళ్ళకి పెద్ద పీటలు వేసేటువంటి చాలా మంది ఉంటారు. నేను అర్థం చేసుకుని ఏంటంటే బయటికి మాట్లాడేది గొప్పగా ఈ స్ట్రక్చర్ లేదు. మాట్లాడడానికి నిజానికి రాజ్యాంగం పట్టుకొని తిరిగేటువంటి రాహుల్ గాంధీ ఆచరణ పెట్టదలుచుకుంటే తెలంగాణలో ఒక్కడు కూడా కాంగ్రెస్కు రాహుల్ గాంధీ చెప్పేటువంటి టాలీ అయ్యేటువంటి లీడర్ ఎవరు లేడు. అర్థమైందా? ఇంకా మాట్లాడుకోవాలంటే పరమ నాసి రకం పార్టీలలో ఉండేటువంటి లీడర్ల కంటే కష్టమైనటువంటి నికృష్టమైన లీడర్షిప్ ఏదన్నా ఉంది అని అంటే అది వాళ్ళ కాంగ్రెస్లోనే ఉంది. ఎందుకంటే సాంప్రదాయకంగా పవర్ని ఎంజాయ్ చేసి అవినీతి ఎంజాయ్ చేసి ఇవాళ ప్రతి దగ్గర ఇప్పుడు ఎట్లా తింటుందో మనం చూస్తాను. ఈ 10 ఏళ్ల తర్వాత దొరకారని చెప్పి ఉరికి తింటున్నారు. ఇవాళ ఉరికి అసలు దాన్ని ఏడికి నేర్పుతున్నారు ఉద్యోగస్తులకు కూడా. అరే మీకు కూడా తెలంగాణ లూటిపోయింది, తోసిన కాడి దోసుకోర్రా అని చెప్తున్నారు. ఇట్లా పోయి ఒక చిన్న ఫైల్ ఇట్లా పట్టుకుంటే గల గవర్నమెంట్ ఆఫీస్లో ఏం వెనకట్లకి అనుకుంటారా? ఏం ఉట్టిన అయితే అనుకుంటారా? మరి పైన మేము ఇచ్చుకుంటే ఇచ్చుకోవద్దా? ఇది వాళ్ళ భాష మొత్తం. అందుకోసమని వాటి మీద రివ్యూ చేసుకోండి. రేవంత్ రెడ్డి నువ్వు చేసుకో, మీ నాయకుడు చేసుకోండి. ఇవాళ మీరు మాట్లాడే దానికి ఇవాళ ఉన్నటువంటి దానికి ఎంత భిన్నంగా నడుస్తుందో దేశంలో మరొకసారి విజ్ఞప్తి చేస్తుంది. రేవంత్ రెడ్డి వీడేంది వాడేంది అనేటువంటి భాష, ఈ బాపు ఆ బాపు వాడా వీడు అంటున్నావు కదా. దయచేసి నీకు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి, కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలనేటువంటి ఇంగితం ఉంటే ఇంకొకసారి గుర్తుపెట్టుకో. ఒకనాడు మెజారిటీ పార్లమెంట్ సీట్లు తెలంగాణలో వచ్చినాయి, రేపు వస్తాయి. సరే సగమే వస్తాయి, సగం మీకే వస్తాయి. పోనీ మనకు చెరో 10 సీట్లు వస్తాయి. మా చెరో 10 సీట్లు ఒక సీట్ బీజేపీకి వస్తాయి, ఒక 4 సీట్లు బీజేపీకి వస్తాయి. మనకు 6 వస్తాయి, 7 వస్తాయి. మరి రేపు నువ్వు అధికారంలోకి వచ్చేది ఉంటే మాకు బీఆర్ఎస్ నుంచి ఓటు రావద్దా? రావాలన్నటువంటి ఇంగితం అయితే నీకు ఉండాలి కదా. అంటే నీకు లేనట్టే లెక్క కదా. నేను అడుగుతున్నా 10 సీట్లు వచ్చినట్టు చంద్రబాబు నాయుడు
ఇవాళ ఫ్రంట్ లోకి వచ్చేసి చక్రం తిప్పుతున్నట్టున్నావు కదా. ఇవాళ సకల పాపాలు నరేంద్ర మోడీ చేస్తున్నాడంటే ఆ పాపాలకు మెయిన్ కంట్రిబ్యూషన్ అప్పుడు ఉన్నటువంటి ఒక ప్రధానమైన ఆయుష్ పోసినటువంటి దుర్మార్గుడు ఉంటే చంద్రబాబు నాయుడు మాత్రమే. ఇవాళ ఆపరేషన్ కగార్లో ఇంతమంది చచ్చిపోవడానికి అవకాశం ఎందుకు వచ్చిందంటే చంద్రబాబు నాయుడు ఇదివరకు నక్సలైట్ చంపిండో ఇప్పుడు కూడా చంపుతానికి అక్కడ పోయి కూర్చున్నాడు మాకు కాబట్టి మాత్రమే. ఈ దేశంలో మీరు చెప్పే విబి రామో విజి రామో వచ్చింది కదా, ఏది మహాత్మా గాంధీ రూరల్ మిషన్ నుంచి ఇవాళ కొత్త పేరు పెట్టుకుంటు కదా. ఇవాళ పెట్టుకున్నటువంటి దాంట్లో అనేకమైన మార్పులు వచ్చి ఎత్తగొడుతున్నారు ఆ పథకాన్ని అని అంటే దానికి కూడా చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండుగా అన్నాడు కాబట్టి అదే దరిద్రపు ఆలోచనతో ఇవాళ అడ్డం పెట్టిండని నేను అనుకుంటున్నా. ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబాబు నాయుడు అంటోడు ఉమ్మడి రాష్ట్రంలో సోకాల్డ్ సెక్యులర్ ఫ్రంట్లోనో లేకపోతే రకరకాల వాటి ప్లాట్ఫామ్ ఉన్నటువంటి పచ్చి ఫ్యూడలు బీసీ ఎస్సీ వ్యతిరేకమైనటువంటి ఒక సెక్షన్కి ప్రతినిధి ఆయనకు ఇవాళ సోకాల్డ్ బీసీగా చెప్పుకున్న నరేంద్ర మోడీకి సరిపోయింది టాలీ. కాబట్టి వాళ్ళిద్దరి జాయింట్ యాక్షన్ లోపల మొత్తము భారతదేశంలో ఈ రకమైనటువంటి దుర్మార్గమైన పాలన కొనసాగుతుంది. ఇది అవుట్ రైట్గా నెట్టదలుచుకుని ఉంటే ఏం చేయాలి? రాహుల్ గాంధీ నువ్వు లీడర్ చేయదలుచుకుంటే లేదా ఇంకొక లీడర్ చేసుకుంటే ఇండియన్ అధికారం తీసుకురాదలుచుకుంటే ఒక్క 2 సీట్లు ఉన్నటువంటి పార్లమెంటు సీట్లు గెలిచినటువంటి వాళ్ళని కూడా బీజేపీ దగ్గర పెట్టుకున్నది కదా, ఒక్క సీట్లు దగ్గర పెట్టుకుంది కదా. నీకు ఆ మాత్రం సోయి లేదా? ఇప్పుడు కూడా 4 రాజ్యసభ సభ్యులు ఉన్నారు పార్లమెంట్లో, ఇంకా 4 రాజ్యసభ సభ్యులు ఉన్నారు. బుద్ధి ఉండాలి కదా నీకు బిల్లు పాస్ అయ్యేటప్పుడు. ఎప్పుడైనా ఒక్క ప్రయత్నం చేసినావా నేను అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో మిగతా వాళ్ళందరికీ ఏం సోయి తప్పేదా? కమ్యూనిస్టులందరూ మేమే ఆయన ఏది పడితే చేసుకుని కూర్చుంటే వాళ్ళు రేపు మన ఫ్రంట్కి దూరం అయితే రేపు కాసింతల అవకాశం వస్తే రేపు ఇండి కూటమి అవకాశం రాదు కదా అని చెప్పలేరా? అంటే ఏమంటారు దాన్ని, అంతులేనట్టు అదుపు తప్పినటువంటి అవకాశవాదం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తేలి పొంగులై డ్రైనేజీ లెక్కన పారుతుంది. మల్లారెడ్డి గారి భాషలు చెప్పాలి కాబట్టి ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నది. రైట్. మొత్తానికైతే తెలంగాణ అనేది కులాలకు అతీతం. ఇదంతా ఇది ఉద్యమ సాధన, ఆత్మగౌరవం, నీళ్లు నిధులు నియామకాల మీద వచ్చినటువంటి అది. ఈ యొక్క తెలంగాణలో మళ్ళీ కులం చిచ్చు రేపే ప్రయత్నం చేస్తున్నాడు ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి అని చెప్పేసి చాలామంది మేధావులు అంటున్నారు మాట. నిన్న ఏదైతే మిర్యాలగూడకు సంబంధించిన దాంట్లో అంటే కేవలం రెడ్డి వర్సెస్ వెలమ పాలిటిక్స్ లేకపోతే ఇంకో దాంట్లో చేసే క్రమంలో ఒక కులాన్ని డిగ్రేడ్ చేసేటట్టుగా ఆయన ఈడెన్ ఎజెండాతో నడిపిస్తున్నారని చెప్పేసి ఒక వాదన అనిపిస్తుంది. దీంట్లో మీరేమంటారు సార్? నేను ఓపెన్గా చెప్పిన చాలా సందర్భాల్లో మాకు రెడ్లది వెలమలది పంచాయతే కాదబ్బా. ఒక ఓపెన్గా మాట్లాడుకోవాలంటే మీరు ఇద్దరు కలవడం ద్వారా మా అట్టడి వర్గాలకు అధికారం లేకుండా పోయింది, కనీసమైన అస్తిత్వం లేకుండా పోయిందని మాకున్నది కోపము. ఉన్నప్పటికి కూడా ఎక్కడో దగ్గర ఎందుకు కలిసి పని చేస్తామంటే ఒక సందర్భం ఉంటుంది. రాహుల్ గాంధీ కులగానే చేస్తాను సపోర్ట్ ఇచ్చినాం, అవుట్ రైట్ గా అమలు చేయాలని కొట్లాడుతున్నా. నేను అడుగుతున్నా, నువ్వు ఏం పని చేసినా మాకు ఎరికే రిజర్వేషన్ ఇస్తున్నావు, ఏమి ఇవ్వలేదు. అయినప్పటికీ కూడా నేనేమంటున్నా అంటే మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ లో ఒక టైం వచ్చి మనము ఎదిగి శక్తులు కూడా తీసుకున్న దాకా మనము అట్లా ట్రావెల్ చేయవలసి వస్తుంది అంతే తప్ప ఇవాళ కులాలకు అతీతంగా తెలంగాణ లేదు. అవుట్ రైట్గా ఈ రాష్ట్రంలో 2 సామాజిక వర్గాలు పక్కనున్నటువంటి జాతిరత్న వాళ్ళని కూడా ఒక దగ్గర తెచ్చుకొని పూసుకుంటారు. చాలా మంది టీవీలలో నీకు బుద్ధి లేదు చెరుకు సుధాకర్, నువ్వు అందుకోసం అవకాశాలు కోల్పోయినావు, నువ్వుకే కులాలను పట్టుకొని వాళ్ళంటే ఊకోవు అని అంటే 100% అంటాను నేను. ఎందుకంటే అది భౌతిక వాస్తవం. అరే అసెంబ్లీకి పోతే పార్లమెంట్కి పోతే కడుపులో తిప్పిపోతుంది. రేణుకా చౌదరికి ఈ రాష్ట్రంలో స్టేక్ ఏంటిది అంటున్నా నేను. గత ప్రభుత్వం అయితే ఈ ప్రభుత్వం అయితే ఏంది, ఆయన పేరు వ్యవసాయ మంత్రి పేరు మన తుమ్మల నాగేశ్వరం, ఏం కంట్రిబ్యూషన్ అంటున్నా. నువ్వు మంత్రులు ఎందుకు చేస్తారు మీరు అంటున్నా. కేసీఆర్ గారు అయితే ఏమిది, రేవంత్ రెడ్డి అయితే ఏంది, మాకు కడుపులో మండదా, మా వర్గాలకు ప్రాతినిధ్యం ఉండొద్దా? 4, 5 ఏ వర్గం ఈ రాష్ట్రంలో ఎంతమంది జనాభా ఉన్నారని చెప్పి నిన్ను పదవులు తీసుకుంటారు నేను అడుగుతున్నా. అందుకోసం అల్టిమేట్ జరుగుతుంది చర్చలు, ఏం జరగాలి ఏడ్చేది నేను చెప్తా. బట్ 100% నేనేమంటున్నా అంటే మా ప్రాతినిధ్యాన్ని పెంచే దిశ లోపల ఎవరుంటే వాళ్ళెంబడి కలిసి ప్రయత్నం చేస్తాం. లేకపోతే రానున్న కాలంలో రాజకీయాలు ఎట్లుంటాయి అప్పుడు చూసుకుందాం. అంతేగాని మీరు మాకేదో ఉద్ధరించటోళ్ళ లెక్కన ఇంకేదో చేసేటోళ్ళ లెక్కన మాట్లాడి మీరు తిట్టుకోవడం కోసం మమ్మల్ని బలి చేయొద్దు. ఏమి రెండవది బియాండ్ దట్ ఉన్నది గొప్పతనం ఏంటంటే అనేకమైనటువంటి అవకాశాలని కూడా వదులుకొని అన్ని వర్గాల వాళ్ళు వచ్చేసి తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. ఉన్నప్పుడు మా అందరికి కూడా ఏముంటది, తెలంగాణ ఆత్మగౌరవం నిలబడాలని. చంద్రశేఖరరావు గారు ఫోన్ ట్యాపింగ్ చేసిరు, పెళ్ళమ్మగులు తిన్నాను అంటున్నారు కదా మీరు. అరే మీరు 2 ఏళ్ళు నడిపిన తర్వాత ఇప్పటిదాకా నువ్వు ఏం ప్రూవ్ చేసినావు చెప్పు రేవంత్ రెడ్డి. ఆ మాట చెప్పకుండా మిర్యాలగూడలో 100 మంది చూస్తున్నా కానీ అంత పెద్ద అబద్ధం ఆడినావు. 10 ఎకరాల గడి కట్టుకుంటున్నావు. నువ్వు పుట్టక ముందుకు ఏర్పడ్డది అది. ఇవాళ ప్రజాభవన్ స్థలం ఏదైతుందో రేవంత్ రెడ్డి పుట్టక ముందుకు ఉన్నది అది, నేను పుట్టక ముందుకు ఉన్నది అది. ఈ మాత్రం ఇంగితం ఉండదానికి ఏది ఏడ ఉంటుందని సంగతి తెలియదా? అంటే ఇంత పెద్ద అబద్ధం ప్రగతి భవన్ సాక్షిగా మాట్లాడేటువంటి మనిషే ప్రజాభవన్ పూలే ప్రజాభవన్ గురించి మాట్లాడేటువంటి అవకాశం ఉన్న మనిషి ఏ అబద్ధమైనా ఆడగలుగుతాడు, ఏదైనా చెప్పగలుగుతాడు. ఒకటే నాకు డౌట్ ఉంది. ప్రగతి భవన్ రైట్, ఇప్పుడు ప్రజాభవన్ అనుకుంది, అంతకంటే ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా అక్కడ నివాసం.
ఆరోగ్యశ్రీకి వర్క్ నడిచింది దాంట్లోకి వెళ్ళే ఆహా, ఆరోగ్యశ్రీ వర్క్ అంతా నడిచింది దాంట్లోకి వెళ్ళి ఇప్పుడు కూడా ఆరోగ్యశ్రీ ఆఫీస్ దాని దగ్గరనే ఉంటది ఎందుకంటే ఆ కన్వీనియన్స్ కోసమే ఇప్పుడు రేవంత్ రెడ్డి నిన్ను అడుగుతా ఉన్నా ఇప్పుడు అవు. ఆయన నుంచి నేర్చుకో రాజశేఖర రెడ్డి నుంచి ఆయన కన్వీనియన్స్ కోసము ఉమ్, ఆ భవన్ పక్కనే ఆరోగ్యశ్రీ పెట్టుకున్నాడు ఎందుకంటే నా బ్రెయిన్ చైల్డ్ కాబట్టి మంచిగా ఆపరేట్ కావాలి అధికారులు పక్కన ఉండాలి అవును అవును గవర్న వదిలిపెట్టి నువ్వు పోయి ఆడ ఇంట్లో కూర్చొని చేస్తావు ఈయన ఇంకొని తిడతావు పొద్దున్న లేతే రోడ్ల మీద పడి తిరుగుడు తిట్టుడు తప్ప ఇంకా ఏం ఉండదు ఎన్ని పనులు చేయవలసి ఉండే మీరు ఇవన్నీ వదిలిపెట్టి ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి ఇళ్ళకి పోయి స్టిక్కర్లు అతికేసి ఈ స్టిక్కర్లు వేసే పని మనం వెనకాల పోస్టర్లు వేసినాం అవును. నేను ఉద్యమంలో నేను పోస్టర్లు వేసినా రేవంత్ రెడ్డి ఆయన వ్యాపారం చేసుకున్నప్పుడు ఆయన కూడా పెయింటింగ్ రాసి వేసుకున్నాడు అవును. కానీ మరి ఇప్పుడు కూడా మళ్ళీ అదే పోస్టర్లు వేపిస్తామంటే ఎట్లా ఇదే ఇళ్ళకి రాపిస్తామంటే ఇట్లా కుదరదు కదా ఇప్పుడు Yes. మన పని అయిపోయింది ఆ వర్క్ అయిపోయింది ఇప్పుడు అందుకోసమని ఈ స్టిక్కర్లు వేసి టార్గెట్ చేసి మాట్లాడడం బంద్ చేయరు 100% మేము ఎవరం కూడా నిజంగానే ఒక ఫుల్ ప్రూఫ్గా ఈ గవర్నమెంట్ వచ్చి అరెస్ట్ చేసి ఎవరిని చేయదలుచుకున్నా కేసీఆర్ కుటుంబంలో పుట దాన్ని ఆపే శక్తి ఎవరికి లేదు ఒకవేళ ఉంటే ఆ ప్రభుత్వం బలహీనమైందని తప్ప చట్టం బలహీనమైంది కాదు అంతే ఆ ప్రభుత్వం నడిపేటువంటి వాడు బలహీనుడు అవుతాడు ఉమ్, ఎవరినైనా విషయంలో నా విషయంలో అయినా కేసీఆర్ గారి రూపంలో రేవంత్ రెడ్డి గారి విషయంలో పడినా ఈ దేశంలో ఎవరి రూపంలో పడినైనా కూడా ఏమైపోద్ది అంటే ఒక సందర్భం వచ్చినప్పుడు 100% అది ప్రూఫ్ అయిన సందర్భం ఉంటే చట్టం తన పని తాను చేసుకుంటూ చేసుకుంటూ పోతుంది. Yes. చాలా ముద్దుగా మీరు చెప్తుంటారు కదా చట్టం తన పని తాను అవును. తెచ్చుకోపోద్ది అని చెప్పి జానారెడ్డి గారు మాట్లాడతారు కదా అవును. గదే పని నడుతుంది నడవని నాకేం బాధ లేదు ఎవ్వడు ఒక పని మళ్ళీ చెప్తామన్నా ఉద్యమం నుంచి ఎదిగొచ్చిన ఏ నాయకుడు కూడా పోలీసులు అరెస్ట్ మీరు అన్నట్టు వ్యక్తిగతమైన కారణాలు వ్యక్తిగతమైన ఆరోపణలు ఉన్నప్పుడు అది చేసుకోవాలి. గొప్పదేం కాదు అవును కానీ సంస్థాపరంగా ప్రజల కోసం చేసినప్పుడు ఏమైనా కేసులు వస్తే హ్యాపీగా ఫేస్ చేయడం మేము సిద్ధంగా రైట్ ఇదే విషయానికి సంబంధించిన దాంట్లో ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత తెలంగాణ స్వరాష్ట్రం అయిపోయిన తర్వాత దీన్ని విఫల రాష్ట్రంగా ప్రయత్నించేందుకు ఆ రోజు చంద్రబాబు నాయుడు అడుగులు మడుగులు తెచ్చి 50 లక్షల బ్యాగ్ తోడు దొరికినటువంటి వ్యక్తి బట్ ఈ రోజు తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ల పాటు అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్న తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళా ఆంధ్రాకు సంబంధించినటువంటి పత్రికా అధిపతుల రూపాయల జర్నలిస్టులు అని చెప్పుకొని వచ్చి ఇష్టానుసారంగా విషయం చిమ్మే ప్రయత్నం జరుగుతూ ఉంది దీనికి ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు వంత పాడుతున్నారని చెప్పేసి ఒక వాదన ఉంది దీన్ని మీరు నిజంగా గమనించరా గమనించడం ఏంటి తమ్మి మామూలు గ్రామ స్థాయిలో చర్చ జరుగుతుంది హ్మ్. అంటే మనము కాళ్ళల్లో పల్లెరగాయలు అంటారు కదా అవును పలుగురాలు పడతాయి అంటారు కదా హ్మ్. వారి పలుకులు ఉండగా చిలక పలుకులు కూడా వస్తాయి కదా అవును ఆ పలుకులు పలుగురాల లెక్కన తగులుతున్నాయి కాళ్ళల్లో మామూలుకి చదువుకున్న వాడికి ఎవరికైనా అర్థమవుతుంది నేను అడుగుతున్నా మీ మొత్తం జ్ఞానం అంతా రాధాకృష్ణ గారు విజ్ఞప్తి చేస్తున్నది మీ మొత్తం అపూర్వమైన జ్ఞానం హ్మ్. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు అయితే పుష్కలంగా రాయవచ్చు రాయవచ్చు పాపం రాహుల్ గారిని మంచి ఎడిట్ పేజీలో పెట్టినారు మంచి నాలెడ్జ్ ఉన్న పర్సన్ హ్మ్. అట్లాంటి వాళ్ళకి వదిలిపెట్టక నీకు ఎందుకాయ మురికి పలుకులు నీకు ఏం అవసరము అంటున్నా కులాలను విడదీసి ఆయన ఎవడో భూమి మీద కేసీఆర్ ఒక మాట్లాడుతుండే కదా హ్మ్. ఆయన పిత్తే బిత్తడు ఆయన మల విసర్జనే చేయడు హ్మ్. ఆయన సంకలలో వాసనే రాదన్నట్టుగా మాట్లాడతారు ఎందుకు చంద్రబాబు నాయుడు గురించి ఏం పర్లేదు నీకు అవును సరే అదంతా వేరే సార్ అది మరి కులము అదంతా ఓకే ఏమైనా చేసుకో నేను ఏమంటున్నా మా తెలంగాణ మీద ఎందుకు విషయం మా గురించి అస్తమానం నీకు ఏం పని కుటుంబం గురించి నీకేం పని నేను అడుగుతున్నా నీ కుటుంబం గురించి గబ్బు కొడతా ఉంది అక్కడ హ్మ్. నువ్వు ఎత్తుకున్నట్టు కుటుంబం గురించి ఇవాళ కూటమి ప్రభుత్వం ఎట్లెట్టుందో గబ్బు కొడతా ఉంది రోజు దాడులు జరుగుతా ఉన్నాయి అసలు ఒక్క మాటలు చెప్పాలంటే విఫల రాష్ట్రంగా తెలంగాణ గత ప్రభుత్వం కంటే కూడా హ్మ్. ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వము విఫల రాష్ట్రంగా దేశం మొత్తం దృష్టిని ఆకర్షిస్తుంది ఎందుకంటే ఒక మాజీ మంత్రి ఇల్లు తగలబెడతా ఉన్నారు ఇంకో మాజీ మంత్రి ఇల్లు తగలబెడతా ఉన్నారు అవును. వాని సంపుతం వీని బెదిరిస్తామని అంటా ఉన్నారు ఇన్ని నడుస్తా ఉన్నాయి ఇవాళ అక్కడ. ఆంధ్రప్రదేశ్లో అక్కడ వాళ్ళ గురించి రాసుకోకుండా మా గురించి ఏం రాస్తావయ్యా ఆయన ఫామ్ హౌస్లో ఉంటే ఫామ్ హౌస్లో పోతే ఆయన ప్రశాంతంగా ఆయన ఆరోగ్యం మంచి చెడు కుదురుపడతానుకో 4 పిల్లలతో మాట్లాడుతూ పిలిపించుకొని మాట్లాడుతూ ఆయన ప్రశాంతంగానే ఉన్నాడు అవును మీ లెక్కన కూర్చొని ఇంకో ఆశ్రమంలో కుట్రలు ఏం పన్నలే హైదరాబాద్లో కూర్చొని చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ జాతిరత్నాల మధ్యన కూర్చొని తెలంగాణ ఎట్లా నాశనం చేయాలి డిజైన్ చేస్తలే ఆహా. కష్టమేమో నష్టమో ఆయన నచ్చిన ప్రకారం చేసేది ఉంటే చేస్తాడు లేకపోతే లేదు హ్మ్. కాబట్టి దయచేసి రకరకాల టీవీలు జగదీశ్వర రెడ్డి గారి భాషలు చెప్పాలంటే స్లాటర్ హౌసెస్ ఉన్నాయి కదా హ్మ్. ఈ స్లాటర్ హౌసెస్ మూగిపోయడం మాకు పెద్ద కష్టమైన పని ఏం కాదు ఎవరైనా మాట్లాడితే చాలా గమ్మత్తుగా మాట్లాడుతారు చర్చలు ఒకసారి మాట్లాడప్పుడు అట్లెట్లా మాట్లాడతారు ఇట్లెట్లా మాట్లాడతారు 100% హైదరాబాద్లో హ్మ్. ఈ హైదరాబాద్ ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి రాజధాని అయిన తర్వాత దీని కేంద్రంగా చేసి ఇష్టారాజ్యంగా తెలంగాణ రాజకీయాల మీద ఏది పడితే అది మాట్లాడి నాయకులు తక్కువ చేస్తే ఊరుకునే ప్రశ్నే లేదు అది జగదీశ్వర రెడ్డి చెప్తానో కర్ణ ప్రభాకర్ చెప్తానో లేకపోతే కేసీఆర్ చెప్తానో అయ్యేది కాదు హ్మ్. స్వయాన సొంత శక్తితోటి ఐచ్ఛికంగా చేసేటువంటి దమ్ము ధైర్యం తెలంగాణ ఉద్యమకారులకు చాలా మందికి ఉంది హ్మ్. ఆ వందలాది వేలాది మంది ఉద్యమకారులు నేను కూడా ఒకరిని ఎస్ బస్ ఓకే రైట్ అదే ఇదే విషయం చెప్తాను సార్ అంటే ఎండ్ ఆఫ్ ద డే ఏదేమైనా కూడా తెలంగాణ అల్టిమేట్
తెలంగాణ ప్రయోజనాలు అల్టిమేట్. మీరు ఉద్యమం చేసిన ఆ రోజు మీ మీద పీడీ కేసులు వేసుకున్న అండ్ అప్పుడే తెలంగాణ ఈ ఏమనిపిస్తుంది సార్? ఇట్లా సాధించిన తెలంగాణ ఇంత జరిగిన తర్వాత ఈ విధంగా విపరాష్ట్రక ప్రయత్నం చేసి శ్వేతపత్రాలని చెప్పేసి అప్లర్ స్టేట్ అని చెప్పేసి లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి నాయకుల మీదనో ఉద్యమకారుల మీద విపరీతంగా మాటలు మాట్లాడేస్తుంటే ఉద్యమకారులు మీకు ఏమనిపించట్లేదా? ఇప్పుడు మీకు ఒక మాట చెప్పాలి, భూమి దున్నిన వాడికి అకాల వర్షం కురిస్తే ఎట్లా ఉంటుంది, వడగాళ్ళు పడితే ఎట్లుంటుంది, కొట్టుకపోతే ఎట్లుంటుంది, వర్షంలో వడ్లు కొట్టుకపోతే ఎట్లుంటుంది, ఆ బాధ ఉంటుంది. అంత మాత్రం చేత వ్యవసాయం ఆపడు రైతు. ఉద్యమకారుడు కూడా ప్రజాక్షేత్రంలో ప్రజల తరపున మాట్లాడడం కొట్లాడడం ఆపడు. ఎన్నికలలో వచ్చేటువంటి కొన్ని ఫలితాలను బట్టి కొంత పాలనా వ్యవస్థలో ఇట్లాంటి దరిద్రపు దిక్కుమాలినటువంటి నాయకత్వం అడపదడప వస్తే రావచ్చు. బట్ తెలంగాణలో ఇప్పటికీ కొట్లాడ శక్తిలో తేడా రాలేదు, స్వతంత్రంగా నిలబడడంలో తేడా రాలేదు. ఇవాళ అన్న కాబట్టి గుర్తొచ్చింది మాట్లాడుతున్నా. కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నటువంటి సందర్భంలో ఆయన పోయినప్పుడు అరెస్ట్ చేసిండు అన్నారు. వేరే పార్టీల వాళ్ళని అరెస్ట్ చేసి స్టేషన్లో కూర్చోబెట్టారు అన్నారు కదా. 2 ఏళ్ళు అయింది ఈ ప్రభుత్వం, ఆయన చెప్పాడు 2 ఏళ్ళు అయింది. అంత ముందుకు ఆయన విషయంలో పట్ల చాలా మంది ప్రజాస్వామిక వదిలేను, నన్ను కూడా పట్టుకుపోయారు చాలా సందర్భాల్లో. అరెస్ట్ చేశారు కేసీఆర్ గవర్నమెంట్, నన్ను కూడా అరెస్ట్ చేశారు. తప్పకుండా ఒక ప్రభుత్వము నిరసన తెలియజేస్తే సంతోషపడాలి. ఎందుకంటున్నంటే ఓహో అక్కడి నుంచి పిల్లల నుంచి ఆర్గనైజ్ ఏమొస్తుందో ఏమో జరిగిపోదు అనేది అది పద్ధతి కాదు ఏ ప్రభుత్వానికైనా నా విజ్ఞప్తి. ఇవాళ ఈ 2 ఏళ్లలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో 1000 సార్లు 1000 మంది పోలీస్ స్టేషన్లో ఫోటోలు దిగిన పెట్టమని నేను ఇప్పుడు పెట్టిస్తా. నిన్న కూడా మా పిల్లలు, మా దగ్గర నకరకల్లో పిల్లలు, అక్కడ నుండి మండల పార్టీ అధ్యక్షుడు, నాతో పాటు ఉద్యమంలో పనిచేసిన పిల్లలందరూ కూడా నిజాల కూర్చోబెట్టారు. ఎన్ని గంటలకు కూర్చోబెట్టారు? 4 గంటలకు కూర్చోబెట్టారు. మరి ఈ రాష్ట్రంలో కోదండరామరెడ్డికి నోరెడ్డి పోయింది, ఆయన పేరు మురళికి నోరెడ్డి పోయింది, హరగోపాల్ సార్ నోరెడ్డి పోయింది. అది ఏం సిస్టమ్ ఇది? ఆయన హెలికాప్టర్ ఈ నుంచి లేచి ఆడ పడతానికి ఆయన మా కింద ఏం చేస్తున్నారా? అది ఎవరికైనా అడిగే ప్రశ్ననే, అదే ఎవరికైనా అడిగే ప్రశ్న. ఇవన్నీ ప్రశ్నలే. అందుకోసం ప్రతి ఉద్యమకాడికి ఈ రాష్ట్రంలో చాలా పని ఉంది. పృథ్వీ మిగతా స్వతంత్రంగా మాట్లాడుతారు కదా, మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. నిన్నటి దాకా కేసీఆర్ ప్రభుత్వం కూడా అన్ని అనుభవించిన ఉన్నారు కదా, ఇప్పుడు బయటకు వచ్చి సైలెంట్ గా ఉన్నారు కదా, ఎందుకు నోరు మూసుకుంటారని అడుగుతున్నా. మీరు ఎందుకు అడగరు? కేసీఆర్ కోసం అడగమంటలేను, తెలంగాణ కోసం కొట్లాడిన తెలంగాణ ప్రజల హక్కు మిమ్మల్ని అడగడం. మీరు ప్రతిదాన్ని కేసీఆర్ పోటీ పెట్టి అడగకండి. కేసీఆర్ కి సంబంధించే తెలంగాణ పరిమితమై లేదు. తెలంగాణ రాష్ట్రం అనేది 1969 నుంచి నడుస్తుంది. దాని ముందు ముల్కీ ఉద్యమం నుంచి ఉద్యమం నడుస్తా ఉంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా మిగిలే ఉన్నది తెలంగాణలో పాట రాంబాబు రాసుకోలేదు. అది నిరంతరమైన పాట అంటున్నా. ఇంకా మిగిలి ఉంది ఈ తెలంగాణ రాష్ట్రంలో పని అనే పాట ఎప్పుడు మనం పాడుకోవాల్సిందే. ఎవని పాలైందిరా తెలంగాణ అనేది కేసీఆర్ పరిమితమైన పాట కాదు. అది ఎవడొచ్చినా ఏ అధికారంలో ఉన్నా ఎవడి పాలైందిరా తెలంగాణని రోజు ప్రశ్నించుకోవాల్సిందే. ఇదే విషయానికి సంబంధించిన దాంట్లో ఈ మధ్య కాలంలో ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ఓవైపు బనకచెర్ల పేరిట ఇటు కృష్ణా జలాలు అటు అక్కడ గోదావరి జలాలకు సంబంధించి అక్కడ తరలింపు జరుగుతూ ఉంది. ఆ తర్వాత ఇక ప్రతి అంశానికి సంబంధించి ఇక్కడ తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించిన దాంట్లో ఏం కావాలనో ఆయన ఇక్కడ మళ్ళీ సెక్రటేరియట్లో ఆంధ్ర పెత్తనం, మళ్ళీ అక్కడి నుంచి అధికారులు ఇక్కడ రావడం, రేపు ఎల్లుండో కొంతమంది సెక్రటేరియట్ ఉద్యోగస్తులు మళ్ళీ వాపస్ తీసుకురావడానికి ఓకే చేయడం, అవన్నీ చూస్తున్న తర్వాత అంటే ఎట్లా అనిపిస్తుంది? అసలు ఏంటి జరుగుతుంది రాష్ట్రంలో? ఎందుకు తెలంగాణ వచ్చిందని చెప్పేసి అనిపిస్తే మీకు ఇంత కష్టపడింది దేనికో? ఓపెన్గా మాట్లాడుకోవాలంటే రేవంత్ రెడ్డి యాటిట్యూడ్స్, రేవంత్ రెడ్డి పర్యవేక్షణకు మాత్రమే పరిమితమై మాట్లాడద్దు. దురదృష్టం ఏంటంటే ఒక జాతీయ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చేప్పుడు మాట్లాడిన మాటలు ఉన్నాయి కదా, ఆ స్పిరిట్ ఉంది కదా. సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చేప్పుడు ఈ రాష్ట్రం మెజారిటీ అయినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలది చిరకాలంగా నష్టపోయింది. ఆనాడు నెహ్రూ గారే ఒక తుంటరి దానికి జంట పట్టించినటువంటిది అని చెప్పేసి అన్నాడు. చెప్పి ఎన్ని వల్ల వేసి ఈ రాష్ట్రం ఇచ్చిండ్రు. అవునా? ఈ రాష్ట్రం ఇచ్చిన తర్వాత 10 ఏళ్ళు మీకు అధికారం రాలే, 10 ఏళ్ళ తర్వాత మీకు ఒక అవకాశం ఇచ్చినారు. ఇచ్చినప్పుడు 10 ఏళ్లకు ముందు రాష్ట్రం రానప్పుడు పడ్డటువంటి బాధ కంటే ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో వైఫల్య రాష్ట్రంగా మిగలకుండా ఉండడానికి, ఒక వారసత్వాన్ని కొనసాగించడానికి, అంటే మోస్ట్ హ్యాపెనింగ్ స్టేట్ ఆఫ్ ఇండియా అని చెప్పేటువంటి దాన్ని ఉన్న పేరుని తక్కువ చేసి చూసేటువంటి ప్రయత్నం రేపు జరగొద్దని చెప్పడానికి నిరంతరము కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ అనేది తెలంగాణ లోపల ఏర్పాటు చేయవలసి ఉండే. ఈ దొంగలే ఈడికి వచ్చి దానికి ప్రతినిధి పంపించేస్తే ఈ మూట మూసుకపోవడం తప్ప మాటలు చెప్పేది లేకపోతే ఏమవుతుంది అడుగుతున్నా నేను. అందుకోసమే పలు సందర్భాల్లో కూడా జాతీయ పార్టీలకు అధికారం ఇస్తే ఈడ ఏం మిగిలదురా బాబు అనేటువంటి దాన్ని నిజమేనమో యథార్థమేనో అనిపిస్తుంది. మరి అదే సందర్భంలో పూట ప్రాంతీయ పార్టీలకు అధికారంలోకి ఇస్తే మన చుట్టూ మన వర్గాల చుట్టే తిప్పుకుంటూ కూర్చుంటే ఏం నష్టమవుతుంది? దీని పునర్మూల్యాంకనము, అదేవిధంగా కొంత
రివైవ్ చేసుకునే ప్రయత్నాన్ని కూడా నష్టపోయినటువంటి వాళ్ళు తెలుసుకోవాలి. 100%. సో ఒక్క మాటలు చెప్పాలంటే తెలంగాణ ఇప్పుడు ఒక భయంకరమైన మైల్ స్టోన్ కార్నర్ మీద ఉన్నది. బా భవిష్యత్తులో రేపు సరే ఇప్పుడు 2 ఏళ్ళు నడుస్తా 3 ఏళ్ళు నడుస్తా మధ్యాహ్నం ఊల కొడతాడా ఏమవుతాడో కూడా మనకు తెలియదు. సరే 3 ఏళ్ళు నడిస్తే ఒక లెక్క, 3 ఏళ్ళు నడిచిన తర్వాత కూడా ఇంతకంటే భిన్నంగా ఏమైతే చూసుకోవాలి కదా. మరి అలా మరి మనందరి బాధ్యత కాదా? అది కేవలం కేసీఆర్ కుటుంబానికి సంబంధించిందేనా, లేకపోతే రేవంత్ రెడ్డి RRR వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిందా, లేకపోతే వాళ్ళ జాతిరత్నాలకు సంబంధించిందేనా? ఇది మిగతా వాళ్ళది కాదా? అందుకోసం ఈ రాష్ట్రంలో రేపు రానున్న కాలంలో ఇప్పుడు ఏం చేయాలనే విషయంలో పుట్ట ఉద్యమకారులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు సరే వాళ్ళు ఏం గుర్తిస్తలేరు, సర్టిఫికెట్లు ఇస్తలేరు, పైసలు ఇస్తలేరు, అదొక చర్చ. బట్ అల్టిమేట్ ఈ రాష్ట్రం ఏమైతే అంశం మీదనే ఉద్యమకారులు పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ సందర్భం దానికి కూడా ఏర్పాట్లు ఉంటాం, మేము చేస్తాం, తప్పకుండా చేస్తాం భవిష్యత్తులో తప్పకుండా 100% ఎర్లీస్ చేస్తాం. కరుణాకర్ లాంటి వాళ్ళు చాలా మంది ఆన్లైన్ ఉద్యమకారులు చాలా మంది ఉన్నారు, వాళ్ళకు కూడా చాలా జిగి ఉన్నది, చాలా బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఎంత వ్యతిరేకత గతంలో కేసీఆర్ మీద ఉన్నా జరుగుతున్న పరిణామాల లోపల కేసీఆర్ జాతిపితన అన్నావు కదా రేవంత్ రెడ్డి, జాతిపిత కాదో నాకు తెలియదు కానీ నువ్వు మాత్రం తెలంగాణ ద్రోహి అనేది మాత్రం శిలాక్షరాలతో రాసిందని చెప్పి ఒక ఆయన కామెంట్ రాసి సూపర్. అంటే సరే జాతిపిత మాకేం జాతిపిత అన్నలు మాకేం ఇది లేదు. అసలు పిత అనేటువంటిది పచ్చి ఫ్యూడల్ స్వభావం. అమ్మ ఒక నమ్మకం, అమ్మ ఒక నిజం, నాన్న ఒక నమ్మకం. ఇంత మొరటుగా స్త్రీవాదులు ఎంత మంచిగా అన్నారంటే ఎవడు పిత ఎవడు కాదు, మళ్ళా ఎన్టీ రామారావు గారు ఏది కులం అంటే అనే కాడికి వస్తుంది. ఎవడు నీకు ఎందుకు రాయ పిత గురించి, నీకు మాత గురించి కావాలంటే ఈ దేశంలో అట్టడి వర్గాలు ఒక కూలి తల్లి తెలంగాణ తల్లి. చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. ముగ్గు బుట్ట లెక్కన అలసిపోయినటువంటి ఒక పేద తల్లి, ఆ తల్లి తెలంగాణ తల్లి. అంతవరకు పరిమితమై మాట్లాడుకో. అట్టడి వర్గాలు ఒక మాది కూర్చున్నటువంటి ఒక బిడ్డకు న్యాయం జరిగితే తెలంగాణ తల్లికి సేవ చేసినట్లు లెక్క. అంతేనా కదా? పెన్షన్ అందేటువంటి వాళ్ళు ఎవరికైతే అందాలనో వాళ్ళకు ప్రతి నెల వాళ్ళకు తిండికో ఆరోగ్యానికో అందగలిగేది ఉంటే అది జాతిపితకి అందినట్లు లెక్క. పితరం అంటాం కదా, పిండం పెడతాం కదా, అది పిండం కింద లెక్కేసుకో గాడిదుల్లారని చెప్పేసి ఇట్లాంటి వాళ్ళకి చెప్తా ఉంటాం. ఇంకొకసారి సార్, ప్రజాస్వామ్యం పరిరక్షణ అనేది ఎప్పటికైనా అవసరం. ఓవైపు రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని బయట తిరుగుతూ ఉన్నాడు, ప్రతి రాష్ట్రానికి పోయి ఇక ఏదో సంవిధానం అంతా ఏదో చెప్పుకుంటూ వస్తున్నట్టు. కానీ తెలంగాణకు వచ్చే వరకు ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయానికి సంబంధించిన దాంట్లో ఒక దళిత మంచి నాయకుడు ఈరోజు గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఒక స్పీకర్గా ఉన్న తర్వాత ఆయనను ఎంత డిగ్రేడ్ చేయాలో అంత డిగ్రేడ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఆయన అట్టంగా నిలువుగా ఇక మొత్తం ఇట్లా పోయి కంట్రోల్ కప్పుకొని వచ్చిన వాళ్ళు కూడా ఈరోజు ఆయన క్లీన్ చిట్ ఇచ్చే పరిస్థితి దాకా తీసుకొస్తుంది ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం. దీన్ని ఎట్లా చూస్తారు సార్? ఒక్కటి చెప్పండి నాకు. అంత అయిపోయాక మీరు మళ్ళీ చిన్నది ఇది యాక్చువల్ మాట. ఇప్పుడు జరిగే సకల పాపాలలో చాలా చిరు పాపం అది. చిన్నదే చిరు పాపం, ఇదే పెద్దది కదా అసలు. ఇప్పుడు మరి దారుణంగా పాపం సార్. హైదరాబాద్ నడిబొడ్డులో ఉన్నటువంటి దాన్ని నేను నాటినండి, వైఎస్ఆర్ పాలన చేసినటువంటి దాన్ని పట్టుకొచ్చి నువ్వు గడి 10 ఎకరాలు కట్టుకున్నాడు అన్నటువంటి మనిషివి నువ్వు ఏం మాట్లాడతావు? ఎవడు చెప్పాలి అంటున్నా? నువ్వు చెప్పిన పని ఏంది? ఆ ఇంటి మీద వాళ్ళ కాకి ఇంటి మీద వాలొద్దని చెప్పినావు. ఇంటి మీద వాలుడు ఏంద్రా? నీ ఇంటి మీద అవే గద్దలు ఉన్నాయి, ఇప్పుడు అవే గద్దలు ఉన్నాయి. ఆ గద్దలకి నువ్వు స్టాంప్ వేసి కూర్చున్నావు. తర్వాత చాలా అసహ్యంగా ఏంటంటే వాళ్ళు ఎప్పుడు వాళ్ళు మా వాళ్ళని మాకు తెలియదు, ఇవన్నీ మాటలు మాట్లాడే స్థితి ఏదైతుందో అల్టిమేట్గా నేను ఒక రిక్వెస్ట్ ఏం చేస్తానంటే, మీరు ఇట్లా మాట్లాడడం ద్వారా ఏం జరుగుతుంది అంటే, ఒక రాజకీయాలు జిగి కనీసమైంది ఒక గౌరవం ఉంటుంది కదా, అది ఎందుకు కొరగాకుండా పోతే వ్యవస్థలు విఫలమవుతాయి. వ్యవస్థలే విఫలమైన తర్వాత నువ్వు రాజ్యాంగం పట్టుకొని ఏం చేస్తావు? ఇంత విలువలు దిగజారాల ఒక మంత్రి. నేనేమంటున్నా, అల్టిమేట్ గా ఫైనల్ గా రాహుల్ గాంధీ పట్టుకున్న రాజ్యాంగానికి విలువ ఉండాలంటే ఆ విలువలన్నిటిని కూడా తెలంగాణ ప్రజాపాలన ఉన్న దగ్గరికి వెళ్ళి నడుచుకుంటూ పోతే మనకి అనిపిస్తుంది. ఈ నుంచి దయ్యము రాక్షసి ఇవేమో నడుచుకుంటూ వెళ్ళిపోతే నువ్వేమో దేవతా వస్త్రాలు వేసుకొని తిరుగుతావా? అయితే సాధ్యమైతే చెప్పండి నాకు. అందుకోసం రాహుల్ గాంధీ మీరు దేవతా వస్త్రాలు వేసుకొని తిరగడం బంద్ చేయండి. తెలంగాణలో దయ్యాలు తిరుగుతున్నాయి, దానికి ఏం అర్థం లేకుండా తిరుగుతున్నాయి. ఇంతకుముందుకు దయ్యాలు తిరగలేదు అంటున్నావు కదా, ఒకవేళ అప్పటి దయ్యాలు అయితే మీరు ఇప్పుడు కొరివి దయ్యాలు కదా, మీరు ఇప్పుడు కొరివి దయ్యాలు కదా, మరి కొరివి దయ్యాల ముందు పారదోలినాక దయ్యాల సంగతి తెలంగాణ ప్రజలు చూసుకుంటారు. అంతే ఇదే సార్ లాస్ట్ క్వశ్చన్. ఎట్లా అనిపిస్తుంది సార్? లాస్ట్ 2 సంవత్సరాల 2 నెలల కాంగ్రెస్ పరిపాలన, రేవంత్ రెడ్డి పరిపాలన అండి. ఇది కాంగ్రెస్ మార్కు పరిపాలన. ఎందుకంటే నేను ఒక 10-17 ఏళ్ల నుంచి ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్ట్ ఉన్న మీరుగా మీ గురించి చెప్పలేదు సార్. ఏమనిపిస్తుంది రేవంత్ రెడ్డి పరిపాలన? ఒక్క ముక్క ఎన్ని మాట్లాడడానికి ఇప్పుడు పాలన గురించి కాదు, నేను ఏమంటున్నట్టే
పరిపాలన కూడా ఇంపార్టెంట్ కదా, దాని కూడా కొలమానమే కదా. సరే మాటలు తూటలు తొండాలు అసలు- తొండలు పేగులు ఈ పక్కన పెడదాం. సరే నిజంగా మీకు ఈ పరిపాలనలో మీకు బాగా నచ్చింది ఏంది? రేవంత్ రెడ్డి అబ్బకి ఇది సూపర్ చేసిన ఏమైనా అనిపించిందా? నేను ఒక విషయం ఏం చెప్తా అంటే, పలు సందర్భాల్లో వారు చాలా వాగ్దానాలు ఇవ్వడం ద్వారా ఉమ్, ప్రజల ఓటు బ్యాంక్ టర్న్ అవడానికి అవకాశం ఇచ్చింది అయితే వాస్తవం. వాస్తవం. ఇచ్చినప్పుడు ఆ వాటన్నిటిని ఫుల్ఫిల్ చేయకపోతే నువ్వు వైఫల్యం చెందినవు అని అనడం ఏదైతుందో, మన ప్రతిపక్షం కాబట్టి చాలా ఈజీగా అంటాం, ఆర్థికంగా సాధ్యం కాదు. ఉమ్, కానీ నేను అలివి కానీ హామీలు ఇచ్చినా కానీ అది సాధ్యం కాలేదు అనే దానికి ఒక పశ్చాత్తాపం కూడా లేదు మీ ముఖంలో. అరే పశ్చాత్తాపం లేకపోతే 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి ఉంటాను కదా. పశ్చాత్తాపం లేకపోగా నువ్వు మాటి మాటికి ఏం మాట్లాడతావు? ఇవాళ మిరియాలు కూడా పోయి ఏమన్నాడు, ఈ ఎలక్షన్ అయిపోయి మున్సిపల్ తెల్లార మీకు రైతు బంధు పడిపోతాయి. ఇవన్నీ నమ్మే నేనేమంటున్నాంటే, అసలు ఇట్లా మాట్లాడితే మన స్థాయి ఏంటిది? ఎక్కడికి పోతే ఒక ప్రభుత్వాలు ఎడిగిపోతే ప్రజలు రేపు నుంచి ఏం నమ్ముతారు? నేను ఓపెన్గా మాట్లాడుతున్నా. అంగడిలో గొర్రెలు బర్రెల దగ్గర దళారులు వ్యాపారం చేస్తుంటారు, దాని దగ్గర ఇస్తారు. వాళ్ళనన్నా నమ్మే స్థితిలో ఉన్నారు. మాట్లాడదారే వాడు దళారు ఆయన మాట నమ్మకం అంటారు కదా, అది దళారి మాటలను నమ్ముతారు. కానీ ఇట్లాంటి రాజకీయ దళారుల మాటలు నమ్మే పరిస్థితి లేనట్టు పరిస్థితిని మనమే సృష్టిస్తున్నాం. దాన్ని ఒక శాశ్వత వారసత్వంగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాము. అది తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికే కలంకం. అది అతిపెద్ద థ్రెట్ కూడా. అక్కడి నుంచి ఆలోచించానని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. అంతేనా? నేను కేవలం రేవంత్ రెడ్డికి పరిమితం అని చెప్తలేను. ఉమ్, ఇవాళ రాజకీయ బీహార్లు బజార్లో తిరిగి ఏది పడితే అది మాట్లాడుతున్న స్థితి ఉన్నది కదా. ఉమ్, అంటే పనికి మాలిన వాళ్ళు, ప్రజలకు ఏమి చెయ్యనటువంటి వాళ్ళు, ప్రజల అంటే ఆ వర్గాల పొందిక ఏదైతే ఉంటుందో ఆ పొందిక గౌరవమైనటువంటి వాళ్ళు. ఎందుకంటే భారతదేశంలో కూడా ఎక్కడనైనా సరే కులాల పొందికకు ఆ డౌన్ ట్రాడన్కు విలువనియనటువంటి రాజకీయ నాయకుడు నా దృష్టిలో నాయకుడు కాదు. కాదు అంటే ఇంకో విధంగా రేవంత్ రెడ్డి నాయకుడు అయితే కాదని రేవంత్ రెడ్డి చెప్తారు. కాదు, ఎవడైనా కానీ. అంతే. నాకు ఈ దేశంలో ఎవడు పుట్టినా సరే, ఈ దేశంలో కులం ఉన్నంత వరకు కులాన్ని అడ్రస్ చేయనటువంటి వాడు, ఆ కులాల వారిగా వాళ్ళకి ఏం చేయగలుగుతామని దాని మీద ఒక గ్రాస్ రూట్లో వచ్చి వర్క్ చేయగలిగే ఉండి ఒక రూట్ మ్యాప్ పెట్టుకున్నటువంటి వాడు నాయకుడే కాదు నా దృష్టిలో. అంతేనా? మీరు కేవలము ఇవాళ నిన్న ఓపెన్ చేయడం ద్వారా ఎవడ్రా జాతి అన్నావు కదా, ఎవడ్రా జాతి అనడం ద్వారా నువ్వు మొత్తం తెలంగాణలో అధమ జాతికి సంబంధించినటువంటి వాళ్ళకే నాయకుడు తప్ప ఉమ్. మా వర్గాలకు మా బుద్ధిలోనా నాయకత్వానికి లేకపోతే ఆయన ఆయన ఆచరణలోనా? నేను ఏమంటున్నా, నువ్వు చెప్పే ఏ జాతి అన్నావు, ఆ. వాడా జాతి వీడా జాతి అన్నావు కదా, ఆ. ఆ జాతి నువ్వు లెక్క పెట్టుకున్న జాతులకు నువ్వు నాయకుడు తప్ప ఉమ్, మా వర్గాలకు మా ఉద్యమ నాయకులకు మా పోరాట స్ఫూర్తికి నువ్వు ఎప్పటికీ రిప్రజెంటేటివ్ కావు. రావి నారాయణ రెడ్డి పేరు ఎల్లదీస్తానికి కూడా నీకు అర్హత లేదు. రైట్. ఇది మొత్తానికి ఎండ్ ఆఫ్ ద డే చెప్పేది. రైట్ సార్, చాలా మంచి విషయాలు మాట్లాడుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్.